హలో అండి. వెల్కమ్ టు స్వాతీస్ గుమగుమలు. ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో అయితే వచ్చానండి. ఈ వీడియోలో నేను మా పాప చేసిన యాక్టివిటీని మీకు చూయించాలనుకుంటున్నానండి. పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ప్లే డౌతో తను ఒక చక్కటి యాక్టివిటీ అయితే చేసిందండి. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. ఫస్ట్ తను చిన్న చిన్న గుండ్రంగా ప్లే డౌని తీసుకొని ఆ తర్వాత ఇలా వెడల్పుగా అన్నిటినీ కూడా ఒకే సైజులో అయితే ప్రెస్ చేసుకుంటుంది అనమాట. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా. ఇలా అన్నీ కూడా వెడల్పుగా ప్రెస్ చేసుకున్న తర్వాత వాటిని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లోపటికి. ఇలా చూడండి వీడియోలో తను ప్రతి దాన్ని కూడా అలా ఫోల్డ్ చేసేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఫోల్డ్ చేసేస్తుంది. ఆ ఫోల్డ్ చేసిన దాన్ని ఒకదానికొకటి మొత్తం కూడా 2 యాడ్ చేస్తుందనమాట. అన్నీ ఒకదానికొకటి యాడ్ చేస్తుంది. అలా యాడ్ చేసినప్పుడు మనకి చక్కటి రోజ్ ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా ఉందో. ఆ తర్వాత అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆ పెటల్స్‌ని వెడల్పుగా ఇలా అంటూ ఉండాలనమాట. జస్ట్ ఆ షేప్ రావటం కోసం. అంతే అండి. ఎంతో ఈజీగా రోజ్ ఫ్లవర్‌ని ప్లే డౌతో అయితే ఇలా చేసేసుకోవచ్చు. ఇలానే రోజ్ కలర్‌తో చేసింది. అలానే ఇంకా ఒక 2, 3 కలర్స్‌తో అయితే చేసింది. చూడండి వాటిని అలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఆ వెడల్పు వాటినన్నిటిని కూడా ఎంత చక్కగా ఒకదానికొకటి జాయిన్ చేస్తుందో చూడండి. అలా జాయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అవి ఆ షేప్ వచ్చేస్తుంటుందనమాట. కాకపోతే ఆ జాయిన్ చేయటంలోనే ఉంటుంది. చాలా కరెక్ట్‌గా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అసలు భలే వచ్చాయి కదా రోజ్ ఫ్లవర్స్ అనేవి ఈ ప్లే డౌతో. సో, మీ ఇంట్లో కూడా పిల్లలు ప్లే డౌతో ఆడుకుంటుంటే వాళ్ళతో కూడా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేయించండి. ఇప్పటి జనరేషన్ పిల్లలు ప్రతిరోజు టీవీ టీవీ అని చెప్పి టీవీ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలా కాకుండా చక్కగా ఇలా అప్పుడప్పుడు యాక్టివిటీస్ అనేవి చేయిస్తూ ఉంటే వాళ్ళకు మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుందన్నమాట. తను మళ్ళీ ఇంకొక పర్పుల్ కలర్తో కూడా అయితే చేస్తోంది చూడండి. ఈ ప్లేడౌతో మనం ఫ్లవర్సే కదండి రకరకాల డిజైన్స్ కూడా చేసేసుకోవచ్చు. తనకి చాలా ఇష్టం ప్లేడౌతో ఆడుకోవటం. సో వాటితో చక్కగా ఇలా ఫ్లవర్స్ చేసి చూపించింది. నాకు భలే సర్ప్రైజ్ అయ్యాను. తను చాలా చక్కగా చేసింది. ఈజీగా కూడా చేస్తోంది. చూడండి అసలు ఎంత ఈజీగా చేస్తోందంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్‌తో అయితే చేసింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలుంటే ఇలా క్లేతో ఆడుకునేటప్పుడు ఇలా ఒక్కసారి రోజ్ ఫ్లవర్స్ అయితే చేసి చూయించండి వాళ్ళకి. చాలా చక్కగా అయితే వాళ్ళు వీటిని చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది ఇది చేసేటప్పుడు. ప్లే డౌని ఒకదాని వెంట ఒకటి మనము ప్రెస్ చేసి దానికి అతికిస్తున్నప్పుడు చాలా చక్కగా నీట్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే దాన్ని బట్టే మనకి ఆ పెటల్స్ షేప్ అనేది వస్తుంది. చూడండి. సో ఇవి అదొక్కటి మనం జాగ్రత్తగా చేస్తే షేప్ మాత్రం బాగా వస్తుందండి. అసలు పిల్లలైతే ఈజీగా చేసేస్తారు. ఒక్కసారి చూసేసి ఈజీగా చేస్తారు. సో నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే కంప్లీట్ కొత్తగా ఉంది కదా. ఎప్పుడూ కుకింగ్ వీడియోసే చూయిస్తాను. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చూయిద్దామని ఇలా అయితే చేశానండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.